హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ షేర్ ఆన్ ద వరల్డ్. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ కుకింగ్ వ్లాగ్ అండ్ ఈరోజు నేను గోబీ మంచూరియా చేస్తున్నా గైస్. అంటే మనకి బయట క్యాబేజ్తో దొరుకుతుంది కదా, బట్ ఇది కాలీఫ్లవర్ వెర్షన్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది గైస్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకొకటి ఏంటి అంటే నేను ఇక్కడ మెజర్మెంట్స్ చెప్పట్లేదు గైస్. ఫస్ట్ అయితే కార్న్ఫ్లోర్ అండ్ మైదా తీసుకోవాలి, అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేయండి. ఇంకా ఉప్పు, కారం, పసుపు, జీరా పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసుకోండి. అండ్ మనకి బయట కబాబ్ మిక్స్ దొరుకుతుంది కదా, అది కూడా కొంచెం వేసుకోవచ్చు, బట్ స్పైసెస్ అవి తక్కువ ఉంటాయని నేను కొంచెం యాడ్ చేస్తాను. ఇంకా కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసుకోండి. ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకోండి. మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని మనం కలిపిన పిండిలో వేసి మిక్స్ చేయండి. ఒక పక్క గిన్నెలో ఆయిల్ హీట్ చేసుకోండి అండ్ ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ గోబీ ఫ్రై చేసుకోండి. ఇలా మనం కలిపి పెట్టుకున్న గోబీ మొత్తం ఫ్రై చేసుకోవాలి గైస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ మాత్రం అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద చేయడానికి ట్రై చేయండి మోస్ట్లీ. ఇప్పుడు ఆయిల్ కొంచెం తీసేసి అదే గిన్నెలో కొంచెం చిన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి వేసి మగ్గాక ఆనియన్, చిల్లీ, క్యాప్సికమ్, బ్లాక్ పెప్పర్, కొత్తిమీర, కరివేపాకు, టొమాటో కెచప్, వెనిగర్ అండ్ సోయా సాస్ వేసి ఫ్రై చేశాక కొంచెం వాటర్ వేసి అలాగే కార్న్ఫ్లోర్ వేసి మిక్స్ చేసిన వాటర్ కూడా వేసి కొంచెం తిగ్గా వచ్చేదాకా ఉడకనియాలి. తర్వాత ఫ్రై చేసుకున్న గోబీ వేసి మిక్స్ చేస్తే మన ఎమ్మీగా ఉన్న గోబీ రెడీ అయిపోయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి గైస్. నాకైతే చాలా నచ్చింది. Bye guys, meet you in the next vlog.